భయపడుతున్నాడు. హలో, కొలంబియా పిల్ల ఈజ్ హియర్. తమ్నేల్ చూసినాక ముచ్చట సమజైందనుకుంటా. కొలంబియాలో బుడ్డోలకు స్విమ్మింగ్ ట్రైనింగ్ ఎట్లా ఇప్పిస్తున్నారు, ఎన్ని స్టైల్స్ ఫాలో అవుతున్నారు మొత్తం ఈ వీడియోలో చూపిస్తా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వస్తుండమ్మా మా బుడ్డోడు. అదేనండి మా పెద్ద బాబు, వీడి పేరు అద్విక్ అనమాట. సో ఇప్పుడు పిల్లలందరూ స్కూల్ బస్ దిగేసి స్విమ్మింగ్ పూల్ ఏరియాకి వచ్చేసిండ్రు. అంటే స్కూల్ నుంచి స్విమ్మింగ్ పూల్ ప్లేస్ వచ్చేసి ఒక 15 minutes డిస్టెన్స్ ఉంటుంది. సో అందుకని బస్లో తీసుకొని వస్తారు పిల్లలందరినీ. అయితే ఈ ఇన్స్టిట్యూట్లో స్విమ్మింగే కాకుండా తైక్వాండో అంటే కరాటే అనమాట, ఇంకా జిమ్నాస్టిక్స్ వీటన్నిటికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తారు. అంటే మేమైతే సపరేట్గా ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చి జాయిన్ చేయలేదు పిల్లల్ని, కానీ స్కూల్లోనే మాట్లాడుకున్నాము. సో స్కూల్ వాళ్ళకి వీళ్ళకి పర్సనల్ టైప్స్ ఉంటాయి, అందుకని చెప్పి స్కూల్ వాళ్ళే బస్లో తీసుకొచ్చేసి మళ్ళీ యాక్టివిటీస్ అన్నీ ఫినిష్ చేసిన తర్వాత వాళ్ళే పికప్ చేసుకొని మళ్ళీ స్కూల్లో డ్రాప్ చేస్తారు. ఇక వారానికి ఒక్కరోజు స్విమ్మింగ్ నేర్పిస్తారు అనమాట. ఇక ఫీ సంగతి వస్తే నెలకి 2,40,000 కొలంబియన్ పెసోస్, ఇక ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో ఒక 4,600 రూపాయలు పడుతుంది. అయితే వీళ్ళు మరీ బుడ్డ పిల్లలకు కూడా నేర్పిస్తున్నారు, మీరు వీడియోలో చూసుకోవచ్చు. 2 years బుడ్డలు కూడా ఉన్నారనమాట. అయితే వీక్లీ పేరెంట్స్ ఇట్లా రారు. ఈరోజు ప్రెజెంటేషన్ ఉంది, అంటే 1 year మొత్తం నేర్చుకుందంతా ఈరోజు ప్రెజెంట్ చేస్తున్నారు పేరెంట్స్ అందరు ముంగట. సో అందుకని అందరు పేరెంట్స్ వచ్చినామన్నమాట. డిఫరెంట్ స్టైల్స్ బుడ్డలు మాత్రం మస్తు పర్ఫామ్ చేసిండ్రు. మా బుడ్డోడు కూడా వస్తాడు, మీకు నేమ్ అక్కడ మెన్షన్ చేస్తా, చూసుకోవచ్చు. ఇక బుడ్డోళ్ళందరూ అట్లా పర్ఫామ్ చేస్తుంటే నేనైతే మస్తు ఎగ్జైట్ అయిపోయినా. అంటే అంతసేపు వాళ్ళు బ్రీతింగ్ కంట్రోల్ చేసుకొని పర్ఫామ్ చేస్తుంటే మస్తు అనిపించింది నాకైతే. రైట్ సైడ్ పార్ట్ అంతా కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారు, లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా మరీ బుడ్డ పిల్లలు ఉన్నారు. మీరు వీడియోలో చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ ఒక 2 years దగ్గర నుంచి ఉన్నారనుకుంటా. ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వాటర్ అంటే పిల్లలకి ఇష్టమే ఉంటుంది కదా. ఇక వీళ్ళు చూడండి, ప్రతి ఒక్క స్టైల్ మస్తు ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నారు. అంతసేపు బ్రీతింగ్ కంట్రోల్ చేసుకొని పర్ఫామ్ చేస్తాడు అంటే పెద్ద ముచ్చటనే కదా మరి. ఇక ఈ స్టైల్ అయితే నాకు మస్తు నచ్చింది. బ్రీత్ కంట్రోల్ చేసుకుంటా మంచిగా ఫ్లోట్ అయిపోతున్నారు. 5 seconds కౌంట్ చేసేదాకా కూడా లేస్తలేరు, అంత బాగా ప్రాక్టీస్ చేసిర్రు బుడ్డోళ్ళు. వీళ్ళు మరీ బుడ్డ పిల్లలు కాబట్టి వీళ్ళకి అండర్ వాటర్ ఫ్లోటింగ్ కాకుండా ఓవర్ వాటర్ ఫ్లోటింగ్ చేపిస్తున్నారు అనమాట. ఆల్రెడీ వీళ్ళందరూ వెల్ ట్రైన్డే. సో ఇప్పుడు ప్రెజెంటేషన్ అన్నట్టు కొంచెం కూడా భయం లేదు, మస్తు చేస్తున్నారు. ఇక ఈ అందరి పిల్లలల్లా ఈ బుడ్డోడు ఒక్కడు జర భయపడుతున్నాడు. ట్రైనర్ని మాత్రం అస్సలు వదులుతలేడు, అంత గట్టిగా పట్టుకున్నాడు. చూసిండ్రా ఎంత బుడ్డిగా క్యూట్గా ఉన్నారా బుడ్డోలు.
ఈ స్టైల్ వచ్చేసి బ్యాలెన్సింగ్ ఆన్ వాటర్ అనమాట. మస్త్ అనిపించింది. ఇది కూడా మంచిగా చేస్తుండ్రు కదా బుడ్డోళ్ళు. యాక్చువల్‌గా స్కూల్ నుండి టైప్స్ అయిన ఇన్‌స్టిట్యూట్స్ గాకుండా బయట ఇన్‌స్టిట్యూట్‌లో మేము ఫీ కనుక్కున్నామనమాట. వాళ్ళు ఎంత చెప్తుండ్రంటే ఒక 6 వీక్స్‌కి ఆల్మోస్ట్ మన ఐఎన్ఆర్‌లో 50,000 చెప్తున్నారు. వద్దురా నాయనా నువ్వు స్కూల్‌లోనే నేర్చుకో అని చెప్పి స్కూల్‌లోనే జాయిన్ చేసినాం. బేఫికర్ ఉంది. వాళ్ళే తీసుకుపోతారు, వాళ్ళే తీసుకొస్తారు. పికప్‌కి, డ్రాప్‌కి నిమ్మలంగుంది మాకైతే ఇప్పుడు. ఇక వాళ్ళ సార్ జరంతా బ్రేక్ టైమ్ ఇచ్చిండు. ఖతం ఇక బావిల కప్పలు దుంకినట్టే దుంకుతున్నారు. మీరు చూసుకుంటే అర్థమైపోవచ్చు. మస్తు కామెడీ అనిపించింది మాకు వీళ్ళని చూస్తే ఈరోజు. ఇక ఇప్పుడేమో 3 మెంబర్స్‌ని, 2 మెంబర్స్‌ని ఒకేసారి జంప్ చేయమంటున్నాడు. ఇంకా ఎంతసేపు ఒక్కొక్కరు ఎంత ఫాస్ట్‌గా వస్తారో అది కూడా చెక్ చేస్తున్నారన్నమాట. ఇక మా వాడైతే మ్యాక్సిమం తొందరగా అలసిపోతాడు. అట్లాంటిది అన్ని స్టైల్స్ ఒకటే రోజు పర్ఫామ్ చేసేసరికి వాడి ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. వాళ్ళ ఫుల్ టైర్డ్ అయిపోయింది అసలు. ఇక వీళ్ళేమో ఇక మంచిగా ముద్దుగా కొట్టుకుంటున్నారు పిల్లలు. ఈరోజు బుడ్డోల పర్ఫార్మెన్స్ చూసి పేరెంట్స్ అందరూ మస్తు ఖుషి అయిపోయినారు అనమాట. అందరి కళ్ళల్లో ఒక హ్యాపీనెస్. ఇక ఎందుకంటే 1 ఇయర్ నుంచి పంపిస్తున్నాము, అసలు వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఏందనేది ఏం తెలియదు కదా. అంత మంచిగా పర్ఫార్మెన్స్ చేసేసరికి మస్తు అనిపించింది అనమాట. అంటే పిల్లలు అట్లా బ్రీతింగ్ కంట్రోల్ చేసుకొని మంచిగా స్విమ్మింగ్ చేస్తుంటే మస్తు అనిపించింది అందరికీ. ఇంకా వాటర్ లోపల కొన్ని బొమ్మలు వేసేసి ఆ బ్రీతింగ్ కంట్రోల్ చేసుకొని ఆ బొమ్మల్ని పైకి తీసుకురావాలని చెప్తే అది కూడా హ్యాపీగా చేసేస్తున్నారు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కూడా ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ వాళ్ళందరికీ మన కొలంబియా వీడియోలు షేర్ చేయండి. కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి కదా వాళ్ళకు కూడా కొలంబియా గురించి. ఇక ముచ్చటంతా అయిపోయింది. సరే మళ్ళీ ఉంటే ఇక